హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. బిగ్ బాస్ విన్నర్ ఎవరు సార్? 4వ రోజు ఓటింగ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే కొద్దిగా మార్పు ఉంది. చాలామంది ఫ్యాన్స్కి అందరికీ కూడా ఏంటంటే నిఖిల్కి పర్సంటేజ్ అనేది పెరిగింది. సో నిన్న నేను కలెక్ట్ చేసిన ఓటింగ్ రిపోర్ట్స్ని బట్టి చూసుకుంటే టాప్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. 32%, అంటే 2% పెంచుకున్నాడు ఓటింగ్ని. అలా 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 గ్రాఫ్ వెళ్ళిపోతుంది. మేబీ ఏమన్నా గౌతమ్ జర్నీ ముందేశారు, నిఖిల్ జర్నీ తర్వాత వేశారు, ఇది ఎక్కడ అన్యాయం అని మేబీ ఏమన్నా ఇట్లా ఉల్టా ఓటింగ్ జరిగిందేమో నాకు తెలియదు. కానీ సో వాట్ ఎవర్ సినారియో ఏదైతే ఉందో దాని ప్రకారం నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అయితే ఎవరెవరు ఏ ఆర్డర్తో ఎలిమినేట్ వెళ్ళిపోబోతున్నారు అనేది మనం చూద్దాం. సో ఒక్కసారి మనం చూద్దాం, ఎందుకంటే చాలా మటుకు సినారియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ గెస్ట్లు ఎవరు అనేది మాట్లాడుకుంటే మ్యాక్సిమం అల్లు అర్జున్ ఆర్ సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఫినాలేకి ఫైనల్ రౌండ్లో ఇంకా లాస్ట్ సెలబ్రిటీ లాగా వస్తారు కదా, అక్కడ మీకు వెంకటేష్ ఆర్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ మీన్ వైల్ ఎవరెవరు రాబోతున్నారు అంటే సాయి ధరమ్ తేజ్ రాబోతున్నాడు. అలాగే మీకు సుకుమార్, డైరెక్టర్ సుకుమారు అండ్ మైత్రిలో ఉంచి ఒక ప్రొడ్యూసరు. అలాగే మీకు రాహుల్ రవీంద్రన్ ఆయన రాబోతున్నారు, ఆయన సినిమా ఒకటి రాబోతుంది. సో అలాగే మీకు హీరో శ్రీరామ్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. అలాగే ఐశ్వర్య రాజేష్ వస్తుంది విత్ అనిల్ రావిపూడి, వాళ్ళిద్దరూ కూడా వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళిద్దరూ ఏమైనా సమ్ ఫినాలేలో ఏమైనా టెన్షన్ ఎపిసోడ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే సో అనిల్ రావిపూడి ఫస్ట్ ఎపిసోడ్లోనే వచ్చాడు, మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్లో వచ్చాడు. సో నేను వస్తూనే ఉంటా అని చెప్పారు కూడా. సో కాబట్టి వచ్చే అవకాశం అయితే ఉంది. ఫినాలే ఎపిసోడ్లో చీఫ్ గెస్ట్ కింద అల్లు అర్జున్ వస్తే వెంకటేష్ మేబీ రాకపోవచ్చు. సో లేదు వెంకటేష్ వస్తే మాత్రం అల్లు అర్జున్ రాకపోవచ్చు. ఇన్ మీన్ వైల్ మధ్యలో రష్మిక మందన వచ్చే అవకాశం కూడా చాలా హెవీగా ఉంది. సో రష్మిక మందన అని కూడా మాట్లాడారు, సో ఆమె కూడా రాబోతుంది. అలాగే దివి కూడా ఒక గెస్ట్ కింద రాబోతుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సో కాస్త అందరిని పలకరించేలాగా రాబోతుంది. సో ఇక్కడ వరకు అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, వీళ్ళైతే వస్తున్నారు. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉండబోతున్నాయి. మా పరివార్ నుంచి ఒక ఇద్దరు డ్యాన్స్ చేయబోతున్నారు. సో అలాగే ఇస్మార్ట్ జోడీ నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది, దాని గురించి స్పెషల్ ఇది అనేది ఉంటుంది, ప్రొజెక్షన్ అనేది. అలాగే మీకు బ్రాండ్ అంబాసిడర్ హాట్స్టార్కి రామ్ చరణ్ కాబట్టి గేమ్ చేంజర్ ప్రమోషన్కి ఏమన్నా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వస్తే లెంత్ ఎపిసోడ్ అయిపోతుంది గ్యారంటీ. సో ఇది ఇప్పటివరకు ఉన్నైతే సమాచారం. ఇక మన ఓటింగ్ ఆర్డర్లోకి వస్తే ఎవరు వెళ్ళిపోబోతున్నారు, స్టార్టింగ్ మ్యాక్సిమం నెంబర్ 5 కింద ప్రేరణ వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అదేంటి సార్, అవినాష్ కదా లీస్ట్లో ఉన్నాడు, మరి ప్రేరణ ఎలా వెళ్ళిపోతుందో అనుకోవచ్చు. అంటే ఇట్స్ మై గెస్సింగ్ ఏంటంటే ప్రేరణ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మేబీ ఏమన్నా నలుగురు ఉన్నప్పుడు ఏదైనా ఒక క్యాష్ పంపించి హౌస్లోకి సూట్ కేసు ద్వారా ఏదైనా టెంప్ట్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం అక్కడ అవినాష్ క్యాష్ ప్రైజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రేరణని ఏమన్నా పంపించే అవకాశం అనేది ఉంటుంది. అంటే స్క్రిప్ట్ ఇలాగ రాయొచ్చు. లేదు అంటే మీకు నబీల్ టాప్ 3 నుంచి దింపి నబీల్ని ప్రేరణని పంపించి టాప్ 3కి అవినాష్ని పెట్టచ్చు. సో ఇది కూడా ఛాన్స్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, నబీల్ని కిందకి దింపి టాప్ 3లో అవినాష్ని పెట్టే అవకాశం ఉంది. అప్పుడు మేబీ ఏమన్నా సిల్వర్ సూట్ కేసు, గోల్డ్ సూట్ కేసు ఇది వర్కౌట్ చేయొచ్చు దీన్ని. అంటే ఇట్స్ మై గెస్సింగ్. టాప్ 2లో మాత్రం మనం తీసుకున్న రిపోర్ట్ ప్రకారం అయితే ఇద్దరైతే క్లియర్గా కనపడుతున్నారు. సో నిఖిల్ వర్సెస్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్యలోనే గట్టి పోటీ. కన్నడనా తెలుగా అని చాలామంది మెసేజ్ పెడుతున్నారు, కానీ అట్లా అనుకోవద్దండి. చాలాసార్లు చెప్పాను నేను. సో ఏ లాంగ్వేజ్ అయినా సరే గేమ్ ఎలా ఆడారు అనేది చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి, ఎవరైనా కూడా అంతే. సో ఇప్పుడు నిఖిల్కి 32% ఓటింగ్ అనేది ఉంది. నెక్స్ట్ గౌతమ్కి
28% వరకు ఓటింగ్ అనేది జరిగింది. అంటే కాన్స్టెంట్గా ఉంది. సో ఎస్టర్డే అలాగే ఉంది, బిఫోర్ ఎస్టర్డే కూడా కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది. సో పెరగట్లేదు, అలానే డౌన్ఫాల్ అయిపోయి పడిపోవట్లేదు. కానీ నబీల్ మాత్రం కొంచెం తగ్గించుకున్నాడు, 20%కి వచ్చాడు. సో నబీల్కి 20% మాత్రమే ఓటింగ్ జరిగింది. థర్డ్ ప్లేస్లో సెటిల్ అవ్వాల్సి ఉంటుంది మ్యాక్సిమం. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే 3 ఎవరైతే బాటమ్ ఉంటారో ఆర్ బాటమ్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళు కాల్ తీసుకుని ఎలిమినేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ సూట్ కేస్ మ్యాటర్స్ కాబట్టి సో అవినాష్ చాలా వారాలు ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో ఉట్టి చేతులతో పంపించకూడదు అనుకుంటే మాత్రం టాప్ 3లో అవినాష్ని పెడతారు, పక్కా పెడతారు. సో బయటకు వచ్చిన తర్వాత టాప్ 3 అని కూడా అనుకుంటారు. సో బట్ ఎవరున్నారు అంటే ప్రేరణ 11%లో ఉంటే 5th పొజిషన్ 9%తో అవినాష్ ఉన్నాడు. అంటే ప్రేరణకు కూడా ఓటింగ్ అనేది కొద్దిగా తగ్గింది గట్టిగా మాట్లాడితే. సో అవినాష్కి అలాగే కాన్స్టెంట్గా ఉంది, 9% ఆర్ 10 లోపే ఉంటున్నాడు. కాబట్టి సో ఎలిమినేషన్ మామూలుగా జరిగితే ఎలిమినేషన్ రౌండ్లో అవినాష్ వెళ్ళిపోవాలి. కానీ కొంచెం ఏమైనా కన్సర్న్ కానీ పలానా క్యాష్ ప్రైజ్ ఇచ్చి పంపిద్దామని ఒక అవకాశం ఇద్దాం అని నాగార్జున సినారియో ఉంటుంది ఒకటి, ఆయన క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఆయన షో కదా. సో ఖచ్చితంగా చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జర్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది సో ఉట్టిగా పంపిరు, ఏదో ఒకటి చేస్తారు, జిమ్మిక్ చేసి అయితే పంపిస్తారని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై ప్యూర్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, తేజ చెప్పినట్టుగా. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. సో ఇది టాప్ 5 సినారియో అయితే ఖచ్చితంగా నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ అయితే ఇదే ఉంది. ఈ ఒక్కరోజు ఓటింగ్ మిగిలింది, ఆ ఒక్క రోజులో ఏం పెద్ద మిరాకిల్ ఏం జరగదు. ఇప్పుడు అవినాష్ అనూహ్యంగా టాప్కి వచ్చాడు, ప్రేరణ అనూహ్యంగా టాప్కి వచ్చేది, నబీల్ కూడా ఎగబాకిపోయి 12% పెంచుకునేంత లేదు. ఒక్క రోజులో 12% రావడం ఇంపాసిబుల్. సో కాబట్టి ప్రజెంట్ అయితే నాకైతే సినారియో ఏమనిపిస్తుంది అంటే బిట్వీన్ గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది విన్నింగ్ పోటీ అనేది. సో మరి గౌతమ్ అవుతాడా నిఖిల్ అవుతాడా అంటే మనం కలెక్ట్ చేసింది అయితే 4% డిఫరెన్స్ ఉంది బ్రదర్. సో ఈరోజు ఓటింగ్ చూస్తే రేపటి కొంచెం 1-2% అటు ఇటు మారచ్చు, అంతకంటే ఎక్కువ మారదు. రేపైతే విన్నర్ డిసైడ్ ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాం. సో షూటింగ్ స్టార్ట్ అయితే ఆ అప్డేట్స్ కూడా చెప్తాను మీకు. అలాగే విన్నింగ్ ఎవరైతే టాప్ 1 టాప్ 2 ఉండబోతున్నారో వాళ్ళది కూడా చెప్పేస్తా. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరి మధ్యలోనే పోటీ. గౌతమ్ 28% వరకు వచ్చాడు. మేబీ ఏమైనా ఈరోజు 2% పెంచుకుని నిఖిల్కి 1% తగ్గిన ఇద్దరు ఈక్వల్ అయిపోతారు, 30-31 అని. సో అఫీషియల్లోనే ఎంత టఫ్ ఫైట్ ఉంటే అఫీషియల్లో ఇంకా టఫ్ ఫైట్ ఉంటుంది. దాని ఓట్ల లెక్క ప్రకారం కూడా లెక్కేస్తారు. స్వల్ప ఓట్ల మెజార్టీతో నిఖిల్ గెలిచే ఛాన్స్ ఉంది, ఏది ఎలక్షన్స్ లాగా. సో అని అనుకుంటున్నాం మనం, అన్అఫీషియల్ ఓటింగ్ కాబట్టి. కానీ అఫీషియల్ ఓటింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. చాలా సైట్స్లో గౌతమే ముందంజలో ఉన్నాడు, చాలామంది గౌతమ్దే కప్ అని డిసైడ్ అయిపోయారు కూడా. కానీ లాస్ట్ మినిట్ వరకు మనం చెప్పలేం, 100% పక్కా మనం చెప్పలేం. రేపైతే ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. అలాగే క్విక్ వీడియోలో కూడా ఎప్పటికప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటనేది తెలుసుకుందాం. సో న్యూస్ 8 తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.